ప్రతిరోజు మీకు ఇష్టమైన వంటకాలు ఏంటో మాకు మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. ఓకే అండి. సో మనకి మెయిల్ చేసింది ఎవరంటే విజయవాడలో ఉంటున్న పావని గారు మెయిల్ చేశారండి. వాళ్ళకి పుదీనా ఫ్లేవర్ అంటే చాలా బాగా ఇష్టం అంట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా బాగా ఇష్టంగా పుదీనా అంటే లైక్ చేస్తారంట. అందుకని పుదీనాతో ఏదైనా ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. తప్పకుండా చూద్దామండి. సో ఇయర్ లో చివరి రోజు ఇది. సో ఎక్కువగా ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈవినింగ్ చేసుకునే ఐటమ్ గా ఒక ఐటమ్ చూపిస్తాను. ఓకే, పుదీనా ఫ్లేవర్, పుదీనా అలాగే వంకాయ కాంబినేషన్ లో రైస్ ఐటమ్. వంకాయ కాంబినేషన్ విత్ రైస్. రైస్ ఐటమ్. సో ఏంటండి అది? సో పుదీనా వాంగి బాత్ అండి. పుదీనా వాంగి బాత్. ఎస్. ఓకే, సో మనకి వాంగి బాత్ ఏంటో తెలుసు, కానీ పుదీనాతో వాంగి బాత్ ఎలా ఉంటుందని ఇప్పుడు చూడబోతున్నాం. సో అంటే వంకాయ అందరు ఇష్టపడతారు, అలాగే మీరు చెప్పిన అడిగారు కదా, సో వాళ్ళకి పుదీనా ఫ్లేవర్ ఇష్టం. సో ఈ రెండింటి కాంబినేషన్ లో రైస్ ఐటమ్. అవునా? ఓకే అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటలో పుదీనా వాంగి బాత్ మనం తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ స్పెషల్ డిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పుదీనా వాంగి బాత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, తరిగిన వంకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి డిఫరెంట్ గా పుదీనా వాంగి బాత్ తయారు చేసుకోబోతున్నాం కదా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి? చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనం ముందుగా అన్నం పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. అలాగే ఇక్కడ పుదీనా మనం పేస్ట్ గా వాడుతున్నాం. అంటే పుదీనా పచ్చిగానే మనం పేస్ట్ చేసేస్తాం. ఓకే, పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవునండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అయిపోయాయి. సింపుల్ గా అయిపోతుంది. అదే చూస్తుంటే ఇంగ్రీడియంట్స్ కూడా, పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. ముందుగా చేసుకోవాల్సింది ఇదండి, అన్నం ఉడికించి పెట్టేసుకోవాలి. పుదీనా అంటే మామూలుగా రెగ్యులర్ గా చేసే వాంగి బాత్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటాను. దాంట్లో కొంచెం మసాలాలు ఎక్కువ పడతాయండి. మసాలాలు. ఓకే, ఇందులో అవేం అవసరం లేదా? అవసరం లేదు. అంటే మనం ఎక్కువగా పుదీనా ఫ్లేవర్ లో ఇస్తున్నాం, అలాగే వంకాయ ఉంది కాబట్టి దాని ఫ్లేవర్ కూడా రావాలి. ఓకే. ముందుగా పోపు దినుసులు. ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి. అవునండి. అలాగే రెగ్యులర్ గా మనం కూరల్లో ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో, ఎండమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా. మరి ఈలోగా మనం చిట్కా చూద్దామా? ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీ పాదాలకు పగుళ్ళు ఎక్కువైతే పాదాలను పొడిగుడ్డతో తుడిచి ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే వారంలో కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే, సో చక్కగా ఇది కూడా చిటిపట్లాడటం అయిపోయింది. సో ఇప్పుడు వంకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం. సో వంకాయలు కూడా వేయించుకోవాలా ఇందులో? అవునండి. కొద్దిగా మూత పెడతారా? ఓకే. అంటే ఈ వంకాయలు ఉడికిన తర్వాత మనం అప్పుడు పుదీనా పేస్ట్ యాడ్ చేసుకోవాలా? అవునండి. రాజు గారు చూద్దామా వంకాయ ముక్కలు ఉడికాయలేదో? ఉడికిపోయినాయి కదా. కొంచెం ఫ్రై అవుతాయి కదా మనం పుదీనా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా. దాంట్లో కూడా కొద్దిగా ఉడికిపోతాయి. దీంట్లో పుదీనా పేస్ట్ అండి. సో ఇప్పుడు పుదీనా స్మెల్ వస్తుంది మనకి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేస్తాం. ఓకే. ఇక్కడ పుదీనా ఉండటం వల్ల కారం వేసి సాహసం ఎవరు చేయరు. ఘాటు ఉంటుంది. ఘాటు ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు రైస్. సో బాగా మిక్స్ చేసేసుకోవడమేనా? అంతే, మిక్స్ చేసేసుకుని మనం ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఓకే. ఓకే అండి, రెడీ. సో ఇలా ప్లెయిన్ గా తీసుకుంటే బాగుంటుంది, రైతా ఏమైనా చేసుకుంటే బాగుంటుందా? రైతా అయితే బాగుంటుంది. రైతా బాగుంటుందా? ఓకే. సో దీనిపై నుండి
పుదీనానా? పుదీనా. సో పుదీనా ఫ్లేవర్ లో చేసుకున్నాం కాబట్టి అలా మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే అండి, రెడీ. సో చూస్తున్నారు కదండి, మరి డిఫరెంట్ గా మనం పుదీనా వాంగీబాత్ తయారు చేసుకున్నాం. ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూసేద్దాం. పుదీనా వాంగీబాత్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వంకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పుదీనా పేస్ట్, ఉప్పు వేసి మరి కాస్త వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పుదీనా వాంగీబాత్ రెడీ. పుదీనా వాంగీబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఈ స్పెషల్ డిష్ ఎలా ఉంటుందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. సో పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ దాంతో పాటుగా వంకాయలు కూడా తగులుతున్నాయి సాఫ్ట్ గా. బాగుంది, సింపుల్ గా అయిపోతుంది అండ్ వెరీ టేస్టీ. అవునండి. సో చాలా బాగుందండి పుదీనా వాంగీబాత్. మరి మీరు ట్రై చేయండి. మీకోసం మరొక చిట్కా. మీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నట్లయితే అలోవెరా జెల్లో బంగాళాదుంప గుజ్జును కలిపి మీ కళ్ళ కింద అప్లై చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. పావని గారు ఒక మంచి రెసిపీ కోరుకున్నారు కదండి, పుదీనా వాంగీబాత్. మీరు ట్రై చేయండి. మీరు కూడా ఇదే విధంగా మీకు తెలిసిన వంటకాలను ఎంటీఆర్ మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికలో ధనుర్మాస దివ్య ప్రసాదం చూడబోతున్నాం. ఈ రోజు ధనుర్మాస దివ్య ప్రసాదం ఏంటో తెలుసా? కోవా పూరి. మరి కోవా పూరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా కోవా పూరి తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. మరి ఈ రోజు 31st, సో ఇయర్ లో చివరి రోజు. మరి 31st రోజున చేసుకునే స్పెషల్ స్వీట్ లాగా కూడా ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుందండి. అవునా? చాలా స్పెషల్ గా ఉంటుంది. అంటే తిన్న తర్వాత 31st కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు, ఆ రోజు పలానా స్వీట్ తిన్నాం. అవునా? జనరల్ గా కేక్ లేకపోతే ఇలా స్వీట్స్ తోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా. సో స్పెషల్ స్వీట్ గా ఉంటుంది మనకి. అవునండి. ఓకే అండి, మరి ఈ రోజు మనం చిటికెలో ఒక స్పెషల్ స్వీట్ తయారు చేసుకోబోతున్నాం, కోవా పూరి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కోవా పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు పావు లీటర్, కోవా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్,